ఇక పాగా ఆచారం పూర్తయినట్టే. అయితే పంతులు గారు మేమందరం ఇంటికి వెళ్ళొచ్చా? అలాగేనమ్మా, మీరు వెళ్ళొచ్చు. పదండి. అమ్మా, నువ్వు అందరిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను పని పూర్తి చేసుకుని వస్తాను. ఆ, అలాగే బాబు, తొందరగా వచ్చేసి. పదండి గుమస్తా గారు. ఇదంతా నువ్వు ఆపుండొచ్చు కదమ్మా. నీ మాట కాదనే ధైర్యం అసలు ఎవరికి కూడా లేదు. నువ్వు అనుకుంటే నన్నే మఠాధ్యక్షుడిగా చేసుండొచ్చు. ఒకవైపు నువ్వు అంటూనే ఉంటావు కుటుంబాన్ని, ఆస్తిపాస్తుల్ని నేనే చూసుకోవాలని. కానీ మరొక వైపు శివకు తోడుగా నిలబడుతున్నావు. మళ్ళీ మొదలు పెట్టావా చిన్న పిల్లాళ్ళ ఏడవటం? నీ వల్ల ఎప్పుడు ఏది జరగలేదు, ఇక మీదట ఎప్పుడు కూడా జరగబోదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం నీ కారణంగానే తీసుకోవాల్సి వచ్చింది. ఏదైతే ప్లాన్ వేశామో రివర్స్ అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. నువ్వు ఆ పిల్లాడు చనిపోయాడనే నాటకం ఆడాలనుకుంటే కనీసం నువ్వు వాళ్ళ కుటుంబాన్ని ఊరైనా దాటి చూడాల్సింది కదా. గ్రామస్తులందరూ చూసేశారు కదా కిషోర్ని, అతని కుటుంబ సభ్యుల్ని. లేదమ్మా, గ్రామస్తులు ఎవరూ వాళ్ళని చూడలేదు. ఇదంతా కూడా ఆ గంగ కారణంగానే జరిగింది. అలాగా, అదే నేను అనుకున్నాను. అసలు పూజలో గంగ ఎందుకు లేదా అని ఈ పని చేయడానికి వెళ్ళిందనమాట. అయినా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని ఎటైనా పంపించడానికి బదులు నువ్వు కిషోర్ని తీసుకొని ఎందుకు వచ్చావు? అమ్మా, గంగంత మూర్ఖురాలేం కాదమ్మా. తను చాలా తెలివైంది, మనం అనుకున్నట్టు కాదు. చూసావు కదా ఇంగ్లీష్లో సంతకం ఎలా చేసిందో. అరే, నాకు అసలు కొంచెం కూడా తెలీదు తను ఇంత చదువుకుందని. మనమందరం తన దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిందే. శివబాబు, టీ తాగండి. శివబాబు, టీ చల్లారిపోతుంది. తాగుతాను గుమస్తా గారు, కాసేపు ఆగి తాగుతానులే. ఒక మాట చెప్పనా బాబు, నేనెప్పుడు మిమ్మల్ని చూసినా సరే అప్పుడు మీలో నాకు నాన్నగారు కనిపిస్తూ ఉంటారు. ఆయన కూడా పని గురించి తప్ప ఇంకా దేని గురించి కూడా ఆలోచించేవారు కాదు. అసలు ఎప్పుడూ పని. మీరు ఇదే కదా చూస్తున్నారు, భోజనాల కోసం ఏమేం సామాన్లు కావాలి, ఏమేం సామాన్లు తీసుకురావాలి అని. అవన్నీ నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది బాబు. గుమస్తా గారు, నేను చూసుకుంటాను, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పటికే మీరు బాగా అలసటగా కనిపిస్తున్నారు. అలాగే మఠంలో అందరికీ కూడా చెప్పండి వాళ్ళందరిని ఇంటికి వెళ్ళమని. చాలా ఆలస్యం అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడే ఉండి మీకు సాయం చేద్దామని అనుకుంటున్నాను. గుమస్తా గారు, ఇంకేం ఆలోచించకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అలాగే. ఎప్పుడైతే పార్వతీ అమ్మగారు అలాగే పెద్దయ్య గారు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారో అప్పటినుండి ఈయనకి ఇంటికి వెళ్ళాలని కొంచెం కూడా అనిపించడం లేదు. పనితోనే కాలం గడుపుతున్నారు. ఇలా రండి. రాంప్రసాద్, శివబాబు ఇక్కడ ఉన్నంత వరకు కూడా మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే అండి. గంగా, ఈ పాటికి శివకి నిజం మొత్తం తెలిసిపోయి ఉంటుంది. అక్కడ చాలా మంది ఉన్నారు కదమ్మా. ఎప్పుడైతే నువ్వు శివ మీద పడిన నిందను తొలగించావన్న విషయం తనకి తెలుస్తుందో అప్పుడు శివబాబు మనసులో నీ మీద ఎంతో గౌరవం పెరుగుతుంది, అలాగే ఇష్టం కూడా. ఏమో ఎవరికి తెలుసు, తను తన భార్య కోసం ఏదైనా బహుమానం తెస్తాడేమో. నా శివ గురించి నాకు బాగా తెలుసమ్మా గంగా. ఒకరి గురించి బాగా తెలుసుకొని వాళ్ళని బాగా పొగుడుతూ ఉండడం, వాళ్ళకి బహుమానాలివ్వడం చాలా బాగా వచ్చు శివబాబుకి.
మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను గుమస్తా గారికి చెప్పాను కదా అందరిని ఇంటికి వెళ్ళమని. కానివ్వండి, వెళ్ళండి. ఏమైంది ప్రియా? నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా? చూడండి అన్నయ్య, నేను రాధిక కోసం వెతుకుతున్నాను. తనకు చలిగా ఉందని కాసేపటి క్రితం చెప్పింది. అందుకని నేను తన కోసం రగ్గు తీసుకొద్దామని వెళ్ళాను. కానీ వెళ్ళి చూస్తే తన గదిలో లేదు. మొత్తం ఇల్లంతా చూశాను, ఎక్కడా లేదు. లేదండి, ఏంటి నీ ఉద్దేశం? ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటుందిలే. రా వెళ్ళి చూద్దాం. రాధిక, రాధిక! ప్రియా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటు చూస్తాను. అలాగే అన్నయ్య. రాధిక, 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 రాధిక! నీకు కనిపించిందా? లేదు, తన అటువైపు లేదు. లేదా? అమ్మా రాధిక, రాధిక, లేదమ్మా. మీకు లేదు, కనిపించలేదా? పదండి చూద్దాం. రాధిక, రాధిక, రాధిక! రాధిక! అనయ్య ఇల్లంతా వెతికాం కానీ రాధిక ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? రాధిక! అసలు ఇంత రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళుంటుంది? రాధిక! త్వరగా కానివ్వాలి, లేకపోతే ఎవరైనా వచ్చేస్తారు ఇక్కడికి. తొందరగా కట్టేస్తాను నేను. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. ఇలా చూడు, ఇప్పుడు నేను వెళ్ళి మొత్తం అందరినీ పిలుస్తాను. నువ్వేమో చాలా చక్కగా నీ యాక్టింగ్ ని మొదలు పెట్టాలి. ఎలా అనిపించాలంటే, నా చాలా గంటల నుండి నువ్వు ఇక్కడే ఉన్నట్టుగా, అలాగే నీకు ఊపిరి ఆటం లేదన్నట్టు ఉండాలి అని ఇలా చేయాలి. ఎప్పుడైతే మీ నాన్న తన ముద్దుల కూతుర్ని ఈ పరిస్థితులు ఇక్కడ చూసారో అప్పుడు ఖచ్చితంగా ఆయన కోపం వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే గంగ పేరు చెప్పాలి. తన మీదే నువ్వు మొత్తం నిందంతా వేసేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు. అప్పుడు నాన్న ఆవిడ్ని బయటికి గెంటేస్తారు కదా? అయ్యో, నేను చెప్తున్నాను కదా, తప్పకుండా మెడపడుకుని బయటికి గంటేస్తారు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన ఇద్దరం ప్లాన్ చేశాం కదా, దాని గురించి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. సరేనా? గుర్తుంచుకుంటావుగా? బంగారు తల్లి, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? అత్తయ్య గారు, శివబాబు గారు, మన రాధిక కనిపించింది, వింటున్నారా? మన రాధిక కనిపించింది, తొందరగా రండి. రాధిక ఎక్కడ? లోపల స్టోర్ రూమ్ లో ఇప్పుడే నాకు రాధిక గొంతు వినిపించిందండి. స్టోర్ రూమ్ నుండా? కాపాడండి, కాపాడండి నన్ను! రాధిక! పదండి చూద్దాం. ఇదేంటి? నేను రాధికని అరవమని ఎప్పుడు చెప్పాను అసలు? మరెందుకు అరిచినట్టు ఈ పిల్ల? కాపాడండి! రాధిక, ఇక్కడ స్టోర్ రూమ్ లో ఏం చేస్తున్నావు నువ్వు? నాన్నా, నాన్న, కాపాడండి నాన్న! రాధిక, నువ్వేం భయపడకు. ఇదేంటి? ఈ నాగదేవత అసలు ఎక్కడి నుంచి వచ్చింది? తన్ని నేను నా ప్లాన్ లో చేర్చుకోలేదు కదా. నువ్వు కదలకుండా ఉండు. నీకు ఏమి కానివ్వను నేను. ప్రతాప్, నేను దీన్ని అడవిలో వదిలేస్తానన్నయ్య. నువ్వు రాధికను చూసుకో. మీరు వెళ్ళి ఎవరైనా పిలుచుకొని రండి. రాధికనిలా ఎవరు బంధించుంటారు? ఇలా రా రాధిక. రమ్మరా. లేదమ్మా, లేదు. ఇక భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏం కాదు నీకు. పద, వెళ్దాం, పద. జాగ్రత్త, జాగ్రత్త.
ఇదంతా ఎవరు చేసుంటారో. చూడమ్మా, కంగారు పడాల్సిన అవసరం ఇప్పుడు ఏమాత్రం లేదు నీకు. మీ నాన్న ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు. భయపడకు. నువ్వు నాకు ఓ విషయం చెప్పమ్మా. అసలు స్టోర్ రూమ్లో నువ్వు అలా ఏం చేస్తున్నావు అక్కడ? స్టోర్ రూమ్కి నువ్వు ఎప్పుడు వెళ్ళవు కదమ్మా. నిన్ను అక్కడికి ఎవరు తీసుకువెళ్ళారు రాధిక? ఆ? చెప్పమ్మా రాధిక, ఎవరు తీసుకెళ్లారు నిన్ను స్టోర్ రూమ్లోకి? అక్కడ నీ చేతులు కట్టేసింది ఎవరు? మన ఇంట్లోకి బయట నుంచి ఎవరైనా వచ్చారా రాధిక? ఆ? ఏమైంది? ఇలా చూడమ్మా, కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదమ్మా. ధైర్యంగా చెప్పు, ఏమైంది అసలు? చెప్పు. సరే, ముందు మంచినీళ్ళు తాగు. ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా రాధిక, ఏం చేస్తున్నావు నువ్వు? ఈవిడ నాకు శిక్ష వేసింది. చెప్పింది నేను అల్లరి చేస్తున్నానని. నాన్న, నేను ఈవిడికి సారీ కూడా చెప్పాను చెవులు పట్టుకొని. కానీ ఈవిడ మాత్రం నా మాట వినిపించుకోలేదు. నన్ను స్టోర్ రూమ్ లో బంధించేసింది. నేను 2 గంటలు అక్కడే ఉన్నాను. మీరు రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. చాలా చెడ్డది, చాలా చెడ్డది. ఏమంటున్నావు రాధిక? నేను నిన్ను బంధించడం? నోర్మై! ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఇంకేం మాట్లాడకండి మీరు. ఈ రోజు నా కూతురుతో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా మీరు? నేనెందుకు అలా చేస్తాను? అయ్యో, నేనలా ఎప్పుడు... క్షమాపణ అడగండి రాధికని. మీకు వినిపించలేదా నేనేమన్నానో? క్షమాపణ అడగండి రాధికని. నేనెందుకు అడగాలండి? ఏ తప్పు చేయకుండా నేను ఎవరిని క్షమాపణ అడగను. అది జరగని పని. అది ఎవరైనా సరే. అలాగా? ఒకవేళ క్షమాపణ అడగటం వల్ల మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే మీరు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికిప్పుడే వెళ్ళిపోండి ఈ ఇంట్లో నుండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సరే, నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు.
బాబు శివ, ఏం చేస్తున్నావు నువ్వు? గంగ ఇంటి పెద్ద కోడలు, పైగా నీ భార్య కూడా. కానీ తనను నువ్విలా వెళ్ళిపోమని ఎలా అనగలుగుతున్నావు శివ? ఏ మనిషి అయితే తన తప్పుల్ని ఒప్పుకోలేదో ఆ వ్యక్తి కోసం అసలు ఈ ఇంట్లో ఎలాంటి స్థానమో ఉండదు. వద్దు గంగా, వద్దు. శివ ఏదో కోపంలో అలా అనేసి ఉంటాడు. ఈ విధంగా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవద్దు గంగా. కోపం మీ శివకు మాత్రమే వస్తుందా అమ్మా? నాకు మనసుకు బాధ అనిపించుతా, నాకు మాత్రం కోపం రాదా? నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. లేదు లేదా అమ్మా, ఇదేమి మొదటిసారి కాదు. అక్కడ మటన్లో కూడా ఆయన టిఫిన్ బాక్స్ గురించి ఒక్కసారి కూడా అడగలేదు. తిన్నగా నా మీద గట్టిగా అరిచేసి నన్ను తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఈ రోజు కూడా నేను చెప్పింది వినడానికి కూడా ప్రయత్నించలేదు. పైగా నా మీద ఆయన ఇంత పెద్ద నింద వేశారు. నేను ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాను. నన్ను నేను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఇంట్లో కొత్త వాళ్ళు, తెలియని వాళ్లతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రతి అడుగులోనూ నాకు ఇదే తెలిసేలా చేస్తున్నారు. ఈ ఇంట్లో ఎవరికి నా అవసరం లేదని పరే వాళ్లతో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ భరించడం కన్నా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది. గంగా, ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదామమ్మా. తొందరపాటుతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. లేదా అమ్మా, ఇంకా భరించడం నా వల్ల కాదు. నన్ను వదిలేయండి. గంగా, గంగా! నువ్వెప్పుడు అందరికీ కూడా న్యాయమే చేస్తూ ఉంటావు కదా. మరి ఈ రోజు ఏమైంది శివ? గంగ మీద ఇంత పెద్ద నింద వేయడానికి ముందు ఒక్కసారి నువ్వు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనేలేదు. ఇది కూడా ఆలోచించలేదు. ఏ అమ్మాయి అయితే నిన్ను నిర్దోషిగా నిరూపించడం కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలనుకుందో, అలాంటిది ఒక చిన్న పిల్ల విషయంలో, అదే నీ కూతురి విషయంలో అలా చేస్తుందని అనిపించిందా? నన్ను నిర్దోషిగా నిరూపించడం కోసమా? అసలు ఏమంటున్నారాయమ్మా మీరు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. గంగకు అనుమానం వచ్చింది. ఆ కిషోర్ అబద్ధం చెప్తున్నాడేమో అని నన్ను తీసుకుని తను బస్టాప్కి వెళ్ళింది. అక్కడ చోటుని చూసేసాం మేమిద్దరం. గంగ వెంటనే ప్రతాప్కి ఫోన్ చేసింది. శివన్ తీసుకుని వెంటనే బస్టాప్కి వచ్చేమని చెప్పడానికి. గంగ కారణంగానే నీ మీద పడిన నింద తొలగిపోయింది. తనకి నీ మీద నమ్మకం ఉంది కాబట్టే తనిదంతా చేసింది. కానీ నీకు తన మీద కొంచెం కూడా నమ్మకం లేదు. బయట వాళ్ళకి నువ్వు ఎప్పుడు చూసినా సేవలు చేస్తూనే ఉంటావు. నీ వాళ్ళ గురించి కూడా నువ్వు అప్పుడప్పుడు కాస్త ఆలోచించు శివ. గంగని ఇంట్లోంచి వెళ్ళిపోమని అయితే చెప్పావు. ఆ మాట అనడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించావా? ఒకవేళ గంగ ఏ తప్పు చేయలేదంటే? శివ, ఒక్కోసారి నీ వల్ల కూడా తప్పులు జరగొచ్చు. ఈసారి నువ్వే తప్పు చేసావు శివ. అమ్మా రాధిక, ఇది తీసుకో. ఈ పాలు తాగు. అమ్మా రాధిక, నువ్వు చెప్పావు కదా గంగ నిన్ను అక్కడ స్టోర్ రూమ్లో బంధించి ఉంచిందని. ఎంతసేపు ఉంచిందలా? 1 గంట సేపు. 1 గంట? కానీ ఇందాక కాసేపటి క్రితం నువ్వే కదా చెప్పావు 2 గంటలని. నాకు సరిగ్గా తెలియదు నాన్న. అక్కడ గడియారం లేదు కదా. 1 గంట, 1-2 గంటలైతే ఉండొచ్చు. అయితే నువ్వు ఎందుకని అరవలేదు? ఆలోచించి, ఒకవేళ నువ్వు గట్టిగా అరిస్తే ఎవరో ఒకరికి నీ గొంతు వినిపించేది కదా. వాళ్ళు నిన్ను బయటకు తీసుకొచ్చే ఉంటారు. 1-2 గంటలు అక్కడే ఎందుకు మౌనంగా కూర్చున్నావు? పైగా నువ్వు పామును చూసిన తర్వాతే అరిచావు. అది ఆవిడ నన్ను బంధించి వెళ్ళింది కదా. నన్ను బంధించడానికి ముందు ఒకవేళ నేను ఎవరికైనా చెప్పానంటే అప్పుడు నాకు అంతకంటే పెద్ద శిక్ష వేస్తానని చెప్పింది. అందుకని ఇలా చూడండి, నా చేతుల మీద అచ్చు కూడా పడింది చూడండి. సరే, ఓ పని చేస్తాను. నేను వెళ్ళి నీకోసం మందు తీసుకొని వస్తాను. 2-3 మందుల్ని కలిపి నువ్వు తాగావంటే గనక నీకు పూర్తిగా నయమైపోతుంది. ఇది కూడా వెంటనే మాయమైపోతుంది. వద్దు నాన్న, నేను బానే ఉన్నాను. ఇప్పుడు నాకు అసలు నొప్పిగా లేదు. రేపు ఉదయానికైతే పూర్తిగా నయమైపోతుంది. లే లే, ఇలా రా. మీ అమ్మ ఫోటోకి ఎదురుగా వచ్చి నిలబడి నువ్వు ఒట్టేసి చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమే అని.
కాదు నాన్న. ప్లీజ్ అలా చేయమనకండి. ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా? ఒట్టే చెప్పు రాధిక, అసలు నిజమేంటో చెప్పు.